హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ నానమ్మస్ కిచెన్. ఈరోజు మనం బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. పలావ్ అంటారు దీన్ని. దీనిలో మటన్ కానీ చికెన్ కానీ ఏమి వేయను, ప్లెయిన్గా చేస్తాను. దానికి కూర టచింగ్ చేసుకొని కలుపుకోవటమేనండి. ఇగో చూడండి, పొయ్యి అంటించుకున్నాను, గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందామండి. కేజీ రైస్కి అదిగోండి, నేను 50 గ్రాముల నూనె వేసాను. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాం కాబట్టి అదండి. అది సరే, వేడైన తర్వాత ఇదిగోండి బిర్యానీ దినుసులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాజికాయ అండి, ఇదిగోండి ఆకు, ఇవన్నీ ఒక 4 ఇలాచీ వేస్తున్నాను. ఇదిగోండి దాల్చిన చెక్క, లవంగాయలు 4. దీనిలో షాజీరా అండి, ఇదిగోండి షాజీరా వేసాను. అది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ సిమ్లో పెట్టుకోవటం వల్ల కొంచెం మాడకుండా ఉంటుంది. అదిగోండి అలాగా. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ అండి, పెద్ద ఆనియన్ పోసాను. 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వేగిపోయినాయి, ఎర్రగా వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చాలు, ఎందుకంటే కేజీ రైసే కాబట్టి ఎక్కువ మసాలాలన్నా కూడా తినలేమండి. ఇలాగా ఇది మొత్తం వేగే వరకు వేయించుకొని, ఇప్పుడు అల్లం వేగిన తర్వాత ఇవ్వండి టమాటాలు, 2 టమాటాలు కోసాను నేను. ఇవి మామూలు రైస్ అండి నేను చేసేది. టమాటా వేసుకుంటే బాగానే ఉంటుంది. అదే బాస్మతి రైస్కి అయితే టమాటాలు వేయమాకండి, టేస్ట్ ఉండవు. అయితే ఇందులో కొంచెం జీడిపప్పు కావాలంటే మిల్ మేకర్ అలా వేసుకోవచ్చండి. మేము జీడిపప్పు అంత ఇష్టంగా తినము బిర్యానీలో కూడా, అందుకని చెప్పి నేను వేయట్లేదు. మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగోండి టమాటా మగ్గుతుందనమాట. అలా మగ్గేటప్పుడు అండి కొంచెం అంత ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది అనమాట. అది మీరు ఎన్ని కేజీలు చేసినా సరే అదిగోండి కొంచెం మనకి ఇంకా రైస్కి కూడా సరిపోతుంది ఉప్పు. కేజీ రైస్కి సరిపడి ఉప్పు వేసేసాను. టమాటా బాగా మగ్గుతుంది అనమాట. కొంచెం అందరూ వాటర్లో వేస్తారు. ఇదేంటంటే టమాటా తొందరగా మగ్గడం కోసం కూడా మనకి యూజ్ అవుతుందని నేను ముందే వేస్తాను. మూర్తి చూసుకుంటున్నాను, చక్కగా టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడండి నేను కొత్తిమీర పుదీనా వేస్తాను. ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాను, పుదీనా వేసాను. ఇదిగోండి కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నాను. ఈ 2 కూడా చక్కగా నీళ్ళల్లో జాడించుకొని నీట్గా పెట్టుకున్నానండి. ఇసుకుంటుంది కాబట్టి శుభ్రంగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఇది మగ్గిపోతుంది. ఇది మగ్గిపోయేటప్పుడు అంటే మీ రైస్కి తగినట్లుగా, ఇది కేజీ కాబట్టి నేను కొంచెం పెరుగు వేస్తున్నానండి. కలిపేసాను పెరుగు అంతా కూడా, ఇలాగా కలిపేసి పెరుగు వేస్తున్నాను చూడండి. అదే మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నారనుకోండి, ఒక 5 కేజీలు 10 కేజీలు అలా చేసుకున్నప్పుడు 1 లీటర్ పెరుగు, 5 కేజీలు అయితే ఒక 1/2 లీటర్ పెరుగు అట్లా పడుతుందండి. లీటర్కి 100 గ్రాముల చొప్పున, కేజీ బియ్యానికి 100 గ్రాముల పెరుగు అట్లా చొప్పున వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. దీనిలో కొంచెం మెంతాకండి, దాని కస్తూరి మేతని కూడా అంటారు. మెంతాకండి కొంచెం అంత మెంతాకు వేసుకుంటే బిర్యానీకైనా మటన్కైనా దేనికైనా
మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి ఇదండి. ఇప్పుడు నేను ఇదిగోండి ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. చూడండి ఇది 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దీనికి 6 గ్లాసులు వాటర్ పోయాలండి. ఎందుకంటే ఇది కుక్కర్లో లెక్కైతే ఇంకా తక్కువ పోసుకోవాలి. ఇదిగో చూడండి 1 2 3 4 5 6 అండి. 6 సరిపోతాయి. ఇదండి కుక్కర్లో అయితే 1 గ్లాస్ తగ్గించే పోసుకోండి. కుక్కర్లో అయితే ఎసురు తక్కువ పట్టింది. నేను విడిగా గిన్నెలో చేస్తున్నాను కాబట్టి 1 2 పాత బియ్యం అండి, అయిపోయిన సంవత్సరం బియ్యం అయ్యి, అందుకే ఎసురు ఎక్కువ పడుతుంది. మరి మీరు చేసే బియ్యం మరి ఎట్లా ఉంటుందో తెలియదు. నేను ఈ బాస్మతి రైస్ అది కాదండి, మామూలు రైస్తో చేస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని మూత పెట్టుకొని కాసేపు మరిగించుకుందామండి. ఇదిగోండి ఎసురు వచ్చేసింది. ఎసురు వచ్చినప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నానండి. కాసేపు 1 అరగంట నానబెట్టుకున్నాను నేను. ఇదిగోండి వేసేస్తున్నాను. ఉప్పు ముందే వేసాను కదా. ఇదిగోండి కేజీ రైసే కాకుండా మీరు ఎక్కువ 2 కేజీలు 5 కేజీలు అలా చేసుకున్నారనుకోండి, మామూలు బియ్యానికి అయితేనే టమాటా వేయండి, ఇంకా బాస్మతి రైస్కి అయితే వేయొద్దు. మాకు ఈ బియ్యంతో చేసుకోవటం ఇష్టము. ఈసారి మరొకసారి ఆ బియ్యంతో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి శుభ్రంగా బియ్యం మొత్తం ఎసురులో వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలయి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి అన్నం ఉడుకుతూ ఉంది. 3 వంతులు ఉడికిన తర్వాత కొంచెం అంత ధనియాల పొడి అండి, కేజీ రైసే కాబట్టి అదిగోండి కొంచెం అంత వేసాను పొడి మసాలా. ఇప్పుడు దాని మీద ఒక నిమ్మకాయ పిండుకుందాము. అదిగోండి నిమ్మకాయ పిండాను, 1 కాయ పిండానండి. సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అన్నాన్ని అలా కలిగి పెట్టుకొని, చక్కగా అన్నం ఉడుకుతుంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఆవిరిపోకుండా మంచిగా మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలండి. నీళ్ళ గిన్నె లాంటిది ఇట్లా బరువు పెట్టుకుంటే ఆవిరికి చక్కగా అన్నం మగ్గిపోద్దండి. మగ్గిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇదిగోండి అన్నం ఒకసారి చూద్దాము. అదిగోండి మగ్గిపోతుంది. ఇది చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇది బాస్మతి రైస్ అయినా ఇలా చేసుకోవచ్చండి. ఇదిగో చూడండి అన్నం అలా పొడి పొడిలాడితే అలా వచ్చేస్తుంది. ఈ రీతిగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. గుమ్మలాడే పలావ్ రెడీ అయిపోయింది. దీనిలోకి మటన్ గోంగూర, మటన్ కర్రీ రెడీ. ఇదిగో ఈ రీతిగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్లో పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.